వెంకటేష్ శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం ఫ్రీ హ్యాండిల్ అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ మనము ఒక డేట్ అనేది ఇచ్చేద్దాం. సో ఓకేనా 2019. సో నెక్స్ట్ మనకు ఫస్ట్ మంత్ సెకండ్ డే 2019 ఇచ్చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఆర్డర్ వైజ్గా రావాలి. చూడండి, ఈ ప్లస్ చూసారా, ఈ ప్లస్ వచ్చినప్పుడే ఇలా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. వేరే ప్లస్ ఉన్నప్పుడు కనుక మనకు అది సెలెక్షన్లోకి తీసుకోవాలి. ఓకేనా. సో మౌస్ లెఫ్ట్ క్లిక్ తోటి డైరెక్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు సింబల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేరే ప్లస్ సింబల్ వచ్చింది చూసారా, బ్లాక్ కలర్. సో ఇదైతేనే మనకు లెఫ్ట్ కలర్ తోటి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, మన కిందికి ప్రెస్ చేస్తున్నా కొద్దీ అక్కడ 1 2 4th డే 5th డే 6th డే 7th డే 8th డే ఇలా మనం ఎన్ని డేస్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నామో ఆటోమేటిక్గా అక్కడి వరకు మనకు డేస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇలా నిలువుగా వచ్చేసి మరి అడ్డంగా వస్తుందంటే అడ్డంగా కూడా వస్తుందండి. ఓకేనా. సో అడ్డంగా మనం ఏం చేద్దామంటే 3 ఇద్దాం, సెకండ్ థర్డ్ డే ఇద్దాం, థర్డ్ డే 2019 ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు 2 సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. చూసారా. సో మరి ఇక్కడ మనకు ఏమైంది, మరి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక డేకి మధ్యలో ఇంకొక డే, అంటే మనం ఫస్ట్ తర్వాత సెకండ్ అండ్ తీసేసి థర్డ్ ఆర్డర్లో ఇచ్చాం. సేమ్ ఇదే విధంగా ఇది ఏం చేస్తుంది, 4th తీసేసుకుంది, 5th ఇచ్చేసింది, 6th తీసేసుకుంది, 7th ఇచ్చేసింది, 8th వదిలేసింది, 9, 10 పెట్టింది, 11. సో మీరు ఏ ఆర్డర్ వైజ్గా అయితే మీరు ఇస్తారో ఇది అదే ఆర్డర్ వైజ్గా మనకు డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే ఇది మనం ఫ్రీ హ్యాండిల్ తోటి మనము డేట్స్ కాదు, కాలం నేమ్స్ కానీ డే నేమ్స్ కానీ మంత్ నేమ్స్ కానీ లేకుంటే వాల్యూస్ కానీ ఏవంటే అవి మనము ఇలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు మరి 1 ఉంది. సో 1 తర్వాత నెక్స్ట్ ఈ 1 తర్వాత 1 2 3 వస్తుంది అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, మొత్తం 1 వచ్చేస్తుంది. ఓకేనా. సో 1 తర్వాత నెక్స్ట్ మనం 2 టైప్ చేసేసామనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది, 2 1 2 3 4 5 6 మనం ఎంతవరకు తీసుకెళ్తామో అంతవరకు వస్తుంది. కానీ ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇది సెలెక్ట్ చేయలేదు. ఈ 2 కలిపి సెలెక్ట్ చేసేసుకొని అప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు వస్తుంది 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మరి 2 ఇచ్చేద్దాం, 4 ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది, మరి 2 4 6 8 10 అట్లా తీసుకెళ్తారు. 2 4 6 8 10 చూడండి 18 20 వరకు వచ్చేసింది. మరి ఇదే విధంగా 25 50 ఇచ్చామనుకో అప్పుడేమవుతుంది చూడండి, 25 2 సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి 75 100 125 150 175 ఇలా మనకు ఆర్డర్ వైజ్గా తీసుకెళ్తూ ఉంటుంది. మనం ఏ ఆర్డర్లో అయితే మనం ఎంటర్ చేసేసామనుకో ఇది అదే ఆర్డర్లో మనకు అవుట్పుట్ ఇస్తుందండి. ఓకేనా. చూడండి 100 200 ఇచ్చాను కదా, ఇలా. అదే ఇప్పుడు నేను 20 ఇచ్చాను, 30 ఇచ్చాను, తర్వాత 10 ఇచ్చాను. చూడండి, ఇప్పుడు 3 సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఇది అదే ఆర్డర్ వైజ్గా తీసుకెళ్తుంది. ఓకేనా. ఎందుకంటే పెరిగింది మళ్ళీ తగ్గింది, పెరిగింది తగ్గింది. సో ఇది మనం ఎలా ఇస్తామో ఇది అలాగే అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా. మరి అదే విధంగా మరి మంత్ నేమ్స్ ఉంటాయి కదా, జనవరి ఫిబ్రవరి అని. సో మనం వీటితోటి కూడా మనము మంత్ నేమ్స్ కూడా డిస్ప్లే చేయొచ్చు. మనం మంత్ నేమ్స్ ఎలా ఇస్తామో ఇది అలాగే డిస్ప్లే చేస్తుంది. అంటే జనవరి, ఓకేనా, జనవరి. తర్వాత నెక్స్ట్ మనకు ఫిబ్రవరి. సో మనం ఇలా ఏ నేమ్ అయితే ఇస్తామో అప్పుడు ఈ 2 నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏ ఆర్డర్ ఫార్మాట్ ఇస్తామో అదే ఆర్డర్ తీసుకెళ్తుంది. మనం ఫస్ట్ లెటర్ క్యాప్లో ఇచ్చాము, సేమ్ అదే విధంగా ఫస్ట్ లెటర్ క్యాప్లో తర్వాత స్మాల్లో అలా తీసుకెళ్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం స్మాల్ లెటర్స్లో ఇద్దాం జనవరి అని. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి. చూడండి ఆటోమేటిక్గా స్ట్రక్చర్ వచ్చేసింది. ఓకేనా. చూడండి మనకు ఆటోమేటిక్గా ఈ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ నేను జాయిన్ ఇస్తున్నా. జాయిన్ ఇచ్చేసి ఈ ఫ్రీ హ్యాండ్ టూల్ తోటి డైరెక్ట్గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా. దీనికి ఎటువంటి ఆర్డర్స్ అనేది అవసరం లేదు. మరి ఇదే అడ్డంగా వస్తుంది అంటే సేమ్ అడ్డంగా కూడా వస్తుంది. ఫిబ్ అని పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇలా ఈ 2 సెలెక్ట్ చేసేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదా
డైరెక్ట్గా జాన్ అని క్లిక్ చేసేసుకొని డైరెక్ట్గా జాన్ అని ఇచ్చేసి ఇలా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఓకేనా. ఇదే విధంగా మరి మండే ట్యూస్డే ఉంటే అవి వస్తాయంటే చూడండి మండే. సో ఈ మండేకి కూడా మనం ఎటువంటి డౌన్ టైప్ చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే తీసుకెళ్తుంది ఇలా. ఓకేనా. సండే వరకు తీసుకెళ్ళింది. మళ్ళీ ఇలా అడ్డంగా కావాలన్నా కానీ మనం ఇలా అడ్డంగా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇంకా మనకు ఈ ఫంక్షన్స్లో వచ్చిన అవుట్పుట్స్ తోటి కూడా మనం ఈ ఫ్రీ హ్యాండిల్ తోటి చాలా యూజ్ చేయొచ్చు అండి. ఇదేంటంటే ఇది చిన్న బేసిక్ అనమాట ఇది. ఓకేనా. మనకు ఫ్రీ హ్యాండిల్ ఎలా యూజ్ అవుతుంది అనేది దీని బేసిక్స్ తెలిసిపోయిందనుకో మనకు ఆటోమేటిక్గా మనకు ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటిదని మనకు రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారు. ఎంప్లాయీస్కి చాలా మందికి కూడా ఫ్రీ హ్యాండిల్తో చాలా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మరి ఒక డే తర్వాత సో ఇలా మనము ఈ ఫ్రీ హ్యాండిల్ టూల్ తోటి మనము ఎలాగంటే అలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క టూల్తో పాటు మనం ఇది ఒక చిన్నది ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటంటే నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కాపీ చేయాలి అన్నామనుకో డైరెక్ట్ కాపీ అయిపోతుంది. మళ్ళీ వేరే కాడ పేస్ట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అనేసేయండి వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ కావాలంటే మళ్ళీ వస్తుంది పేస్ట్ అంటే. ఓకేనా. సో కట్టుకి కాపీకి డిఫరెన్స్ తెలుసుకోండి. కట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మొత్తం ఎంటైర్ వాల్యూ అంతా కట్ అయిపోతుంది. ఓకేనా. సో కాపీ అన్నాం అనుకో మొత్తం మనకు ఈ వాల్యూ అంతా కాపీ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు కట్ అన్నాం అనుకో చూడండి మొత్తం కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రీ హ్యాండ్ టూతో మొత్తం సెలెక్ట్ చేసుకున్నా కట్ అన్నాను. ఇప్పుడు మొత్తం కట్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అన్నాను అనుకో చూడండి మళ్ళీ పేస్ట్ అయిపోతుంది. కానీ మళ్ళీ పేస్ట్ అంటే మాత్రం రాదు. ఓకేనా. కట్ అంటేనేమో మొత్తం కట్ అయిపోతుంది. కాపీ అంటే ఒక ఫైల్ ఉండి ఇంకొక ఫైల్ కూడా ఆ స్టేజ్గా దాని ఒక ఫైల్ని కాపీ చేసేసుకుంటుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకు ఫార్మాట్ పెయింటర్ అండి. ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజెస్ చేసుకుంటున్నాను. ఓకేనా. నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఇది ఎలా చేంజ్ చేసేస్తారని. సో ఇదే ఫాంట్ వీటికి అప్లై కావాలి అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసేసుకొని సెల్ సెలెక్ట్ చేసేసుకొని ఇది కూడా సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి డైరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ పేస్ట్ చేయండి ఇలా. తర్వాత నెక్స్ట్ ఇదే డ్రాగన్ ఇలాగే మూవ్ చేసేసుకోవాలి ఫ్రీ హ్యాండిల్ తోటి మొత్తం అప్లై అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఫ్రీ హ్యాండిల్ అండ్ ఈ యొక్క హోమ్లో కట్టు కాపీ పెయింటర్ ఆప్షన్స్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కొత్త టాపిక్ తోటి ముందడికి వస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.